తెలంగాణ రాష్ట్ర చిహ్నం చుట్టూ వివాదం చెలరేగుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడం తెలంగాణలో కొత్త వివాదానికి దారితీస్తుంది. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ గుర్తులను మార్చుతున్నారని ఓ పక్క ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే, త్యాగాలు పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో దశాబ్ది ఉత్సవాలకు రాజకీయ రంగు పులుముకుంది. కొత్త పాత చిహ్నాలు రాజకీయ వివాదానికి తెరతీశాయి. అసలు కొత్త పాత చిహ్నాల్లో ఏమున్నాయి? అసలు ఎందుకింత రాజకీయం చేస్తున్నారు? ఒకసారి పాత లోగో గమనిస్తే అందులో 4 సింహాలు, రాచరిక ఆనవాళ్ళైన చార్మినార్, కాకతీయ కళాతోరణాలు ఉన్నాయి. అయితే అధికారిక చిహ్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసింది. పాత చిహ్నంలోని చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించింది. వాటి స్థానంలో కొత్తవి తీసుకొచ్చింది. 4 సింహాలు, అమరుల స్తూపం, వరి వంగడాలు, జాతీయ జెండాతో కొత్త లోగోను ఖరారు చేసింది. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. అయితే రాష్ట్ర చిహ్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేయడంతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని, అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో పాలన చేస్తోందన్నారు కేటీఆర్. ఉద్దేశపూర్వకంగా కావాలని తెలంగాణ రాజముద్రను మార్చుతోందన్నారు. హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని, అలాంటి చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాదీని అవమానించడమే అని మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మూర్ఖపు ఆలోచనల్ని విరమించుకోవాలని ఆందోళనలో పాల్గొన్నారు. లోగో మార్పు ప్రభుత్వం పనికిమాలిన చర్య అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మా ప్రతినిధి కిరణ్ భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజముద్రలో చార్మినార్ను, ఇటు కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పట్ల బీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు. ఈ రాజముద్రను చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం ఎట్లా చూస్తుంది? మూర్ఖపు నిర్ణయాలు, మూర్ఖపు ప్రభుత్వం యొక్క పనికిమాలిన నిర్ణయాలు అనేది కనబడతా ఉంది. 10 ఏళ్లలో సాధించిన ప్రగతి గురించి చెప్పాలి, 10 ఏళ్లలో చేసిన మంచి పనుల గురించి చెప్పాలి, ప్రజలకు ఏమైనా మంచి చేయగలిగితే చేయాలి. కానీ ఈ రకమైన మూర్ఖపు నిర్ణయాల వల్ల సాధించదేముంది. ఇటు గన్ పార్కులు కూడా రాజముద్రలో పెడుతున్నట్టుగా కొంత ఫోటో అయితే బయటకు వచ్చింది సార్. ఎందుకంటే ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి సంతాపం చెప్పినట్టు ఎవరైతే తెలంగాణ పిల్లల చావులకు 1952 నుంచి 2014 వరకు కారకులో వాళ్ళే ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడుతుంటే, మరి బలిదేవతనే వచ్చి ఆ రాజముద్రను ఆవిష్కరిస్తుంటే ప్రజలు ఏమనుకుంటారో అనే సోయి కూడా లేకుండా వారు చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీనికి తప్పకుండా తెలంగాణ సమాజం అన్ని గమనిస్తోంది, తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. రాష్ట్ర గేయంలో కూడా కొంత తెలంగాణ ఇతర వ్యక్తులను పెట్టడం కావచ్చు. ఎందుకంటే చాలా వరకు గేయంలో ఏముందో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియదు. ఎందుకంటే రాజముద్రలోనేమో ఆయనకి ఇది మన చార్మినార్ ఉండకూడదంట, కాకతీయ తోరణం ఉండకూడదంట, కానీ రాష్ట్ర గీతంలో మాత్రం 2 ఉండాలంట. ఈ రకమైన వైరుధ్యం, ఈ రకమైన ఏదైతే ఆలోచన విధానం ఉందో దీన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి మీరు చెప్తున్న దాంట్లోనే. ఎందుకంటే పరేడ్ గ్రౌండ్ లో కూడా కాకతీయ కళాతోరణం ఉంది, పాత రాజముద్రే ఉంది. ఇప్పుడు ఆ దశాబ్ది ఉత్సవాలకు భాగంగా వాటిని కూడా ఏర్పాటు చేశారు. కాదు కదా, ఇంకెవరు అనుకున్నా కూడా ఈ ముద్రల్ని ప్రజల గుండెల్లోంచి తొలగించలేరు. ఈ ముద్రలని ప్రజల గుండెల్లోంచి తొలగించే సత్తా ఎవరికీ లేదు. జనరేషన్స్గా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఇవాళ చార్మినార్ యొక్క చరిత్ర మీరు తీసుకుంటే 430 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నది చార్మినార్కి. అలాంటి చార్మినార్ని వాళ్ళ ప్రజల గుండెలోంచి ఎవరు తీసేయలేరు. కాకతీయుల గొప్పతనాన్ని కూడా కేవలం రాజముద్రలోంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేసినంత మాత్రాన కాకతీయుల గొప్పతనాన్ని కూడా ఎవరు తగ్గించలేరు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఏం చేయబోతున్నారు? న్యాయ పోరాటం కూడా చేస్తాము, తప్పకుండా కోర్టుకు కూడా పోతాము. దాంతోపాటు ప్రజా కోర్టులో కూడా వీళ్ళని వదిలిపెట్టాము. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రాజముద్రను తొలగించడం అనేది ఖచ్చితంగా ఇది కుట్రలో భాగమే. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. రాజముద్రలో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అమరవీరుల స్తూపాన్ని పెట్టడం పట్ల కూడా ఏదైతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, అంతా కూడా ఇటు సంతాపం తెలిపినట్టుగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని కూడా కేటీఆర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ వెంకట్తో కిరణ్, సాక్షి టీవీ, చార్మినార్ నుంచి.